నా మొబైల్ పడిపోయింది. ఓ జాగ్రత్త అబ్బా, కింద మొబైల్ పడిపోయింది. అస్సలు ఎవ్వరు లేరు తెలుసా ఈ కొండల్లో. అసలు బాయ్ బాయ్. చలో ఇక నెక్స్ట్ హైదరాబాద్. మళ్ళీ ఇక ఎన్ని రోజులకు మళ్ళీ వాటర్ ఫాల్స్ కింద స్నానం చేయడం. కానీ ఒక్క దగ్గర ఉంది వాటర్ ఫాల్, కర్ణాటకలో కర్ణాటక గుల్బర్గా డిస్టిక్ అనుకుంటా, యాదగిరి రోడ్లో ఉంటుంది. గుర్మిట్కల్ దగ్గర సిద్ధిలింగేశ్వర అని ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అయినటువంటి జియాలజిస్ట్ ఎవ్వరు ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏందని ఎవ్వరు ఇప్పటిదాకా ఫైండ్ అవుట్ చేయలే. నా మొబైల్ పడిపోయింది. ఓ జాగ్రత్త అబ్బా, కింద మొబైల్ పడిపోయింది. బ్లూటూత్ డిస్కనెక్ట్ అవ్వగానే నాకు ఇక్కడ పెట్టుకున్నా పడిపోయింది. లే ఇందా జస్ట్ ఇట్లే నాకు డిస్కనెక్ట్ అయింది. అంటే నేను ఎక్కడ పడింది అది? ఇప్పుడు కనెక్ట్ అయింది. అరే సౌండ్ వచ్చింది. అటు నుంచి వచ్చా కిందికి. నెంబర్ ఒక చేయండి ఒకసారి. అవుతుందా? మొబైల్ ఎక్కడ పడిపోయిందో నాకు అర్థం కావట్లేదు.
మొబైల్ మిస్సింగ్. బ్రో దొరికింది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అమ్మాయ్యా, అమ్మాయి గాడ్. మొబైల్ ఇక్కడ, అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ ఎలా పడ్డదో నాకు అర్థం కాల. అక్కడ పడ్డదిలే, ఎడ్జికి పడ్డది, ఎడ్జిది ఇది నక్కిగా. డ్రీమ్ బాయ్ మహేష్ అని, డ్రీమ్ బాయ్ మహేష్ అని ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే ఓకే, థ్యాంక్స్. అమ్మా, జస్ట్ నేను కనుక పోయింటే ఇంకా నయ్యం. ఈ బ్రోస్ వచ్చి థ్యాంక్స్ చెప్పాలి బ్రోకి, ఎందుకంటే బ్రో కొద్దిగా చూసుకొని పోండి, నా మొబైల్ పడిపోయింది అనేసరికి చూసుకొని వచ్చారు. కానీ అయినా డిస్కనెక్ట్ ఎలా అయిందో నాకు అర్థం. చాలా దూరం వచ్చిన తర్వాత డిస్కనెక్ట్ అయింది. కానీ ఎక్కడ మినిమం 1 కిలోమీటర్ వచ్చింట. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత నేను అనుకుంటా, బ్రో నా మొబైల్ పడిపోయింది, కొంచెం చూసుకుంటూ వెళ్ళిపోండి అన్న. ఏం అంటే బ్లూటూత్ డిస్కనెక్ట్ అయింది, నేను సరిగ్గా పట్టించుకోలే మాట్లాడుతూ. కానీ ఎప్పుడైతే బ్లూటూత్ ఆఫ్ అయిపోయిందో అప్పుడే అర్థమైంది, అరే ఇదేంటి బ్లూటూత్ ఆఫ్ అయిపోయింది అని చెప్పేసి జేబులో చూసుకుంటే లేదు మొబైల్. అదృష్టం కొద్దీ మనకి అస్సలు దొరికిందంటే గ్రేట్. ఇంకోటి ఎవరు రాలేరు, నా తర్వాత వచ్చిన వాళ్ళు నాకన్నా ముందే వెళ్ళిపోయారు. కానీ నా తర్వాత వచ్చిన వాళ్ళు నాకన్నా ముందే వెళ్ళిపోయారు. లేదంటే నేనే ముందే వెళ్ళిపోయింటే వాళ్ళలో ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోయి మళ్ళీ లేదంటే ఇంకా నెక్స్ట్ ఈ బ్రోస్ వచ్చారు కదా వాళ్ళు తీసుకెళ్ళినా కానీ అంటే అక్కడ సిగ్నల్స్ అందట్లే. ఇంకోటి వాళ్ళు ట్రై చేశారు. థ్యాంక్స్ బ్రో, చాలా హెల్ప్ఫుల్ చేసినందుకు. ట్రై చేశారు. బాయ్ బాయ్ భీముని వాటర్ ఫాల్స్. ఇంకోటి ఏం తెలుసా, నా మొబైల్లోనే సగం వీడియోస్ అని మొబైల్లోనే ఉన్నాయి, తీసినాయి. కెమెరాస్లోనేమో కంటిన్యూ ఉంది, కానీ వాయిస్ అనేది అది అవుతుందా, ఎందుకంటే హెల్మెట్ లోపల మైక్ ఉంది కాబట్టి అది అవుతుందా లేదా అనేది లక్కీగా దొరికింది. అదృష్టం కొద్ది పోయింటే అసలు ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ అయిపోయింది. వీడియోస్ ఉండేది కాదు, ఏముండేది కాదు. మన అదృష్టం కొద్ది అయితే మొబైల్ దొరికింది. బా, చాలా థ్యాంక్స్. ఇంకోటి లైఫ్లో మనకి దక్కేది ఉంటే దక్కుతాయి, పోయేది ఉంటే పోతాయి. యాక్చువల్లీ ఈ జాకెట్ ఉంది కదా, ఈ జాకెట్లో పెట్టుకున్నా సైడ్లో, ఆ పడ్డది కూడా నాకు తెలియలే అసలు. ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ సౌండ్కి నేను వస్తుంటే ఆ రాళ్ళలో ఎగిరి కింద సైడ్కి వచ్చేసి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కింద పడ్డది అది. లేదంటే మొబైల్ మిస్. మళ్ళీ నేను 200 కిలోమీటర్ అంటే 200 అనేది ఏం కాదు, నాకు గుర్తు ఎక్కడ మధ్యలో వేలో ఎక్కడ గుర్తు వస్తే కానీ నేను మళ్ళీ రిటర్న్ వచ్చి వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుండే, లేదంటే మొబైల్కి ట్రై చేయాల్సి ఉంటుండే. ఒకవేళ నాకు ఇచ్చిన స్లిప్లో కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల కనుక మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్కి ఫోన్ చేసి బ్రో ఇలా వచ్చాను, నా మొబైల్ పడిపోయింది అదే వేలో నేను బయటికి వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటే ఒకవేళ దొరికితే వాళ్ళు ఇచ్చేవారు.
నెంబర్ ఒకవేళ ఉంటే ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ లేకపోతే మనం ఏం చేయలేం. టైం ఎంత అయింది ఇప్పుడు? ఆల్మోస్ట్ 2 అవుతుంది. మొత్తం అడవులలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి.